ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 30 డిసెంబర్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఆత్మరూపీ బ్యాటరీని జ్ఞాన యోగాల ద్వారా నింపి సతోప్రధానంగా చేసుకోవాలి, నీటి స్నానం ద్వారా కాదు. ప్రశ్న: ఈ సమయంలో ఆత్మలందరినీ అల్మటింపచేసేది ఎవరు? ఎందుకు అలా అల్మటింపచేస్తాడు? జవాబు: ఈ సమయంలో అందర్నీ అల్మటింపచేసేవాడు రావణుడు. ఎందుకంటే స్వయం రావణుడే దారి తప్పి తిరుగుతూ అల్మటిస్తూ ఉంటాడు. రావణునికి తన సొంత ఇల్లు ఏదీ లేదు. రావణుని ఎవరు బాబా అని అనరు. తండ్రి ఏమో పరంధామం నుండి తన పిల్లలకు ఆశ్రయం ఇచ్చేందుకు వస్తాడు. ఇప్పుడు మీకు మీ ఇంటి చిరునామా తెలిసింది, అందువలన మీరు వెతకరు. తండ్రి నుండి మొట్టమొదటే విడిపోయాము, ఇప్పుడు మళ్ళీ మొట్టమొదట ఇంటికి వెళ్తామని మీరు చెప్తారు. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు ఇక్కడ కూర్చుని ఇతనిలో అంటే బ్రహ్మలో వచ్చిన శివబాబా ఎలాగైనా మిమ్మల్ని తమ వెంట తప్పకుండా జతలో ఇంటికి తీసుకువెళ్తారని భావిస్తారు. అది ఆత్మల ఇల్లు కదా, కనుక పిల్లలకు తప్పకుండా ఖుషి ఉంటుంది. బేహద్దు తండ్రి వచ్చి మనల్ని సుగంధ పుష్పాలుగా చేస్తున్నారు, అంతేకాని వస్త్రాలు మొదలైన వాటిని ధరింపచేయరు. దీనిని యోగ బలము లేక స్మృతి బలము అని అంటారు. టీచర్కు ఎంత గౌరవం ఉందో పిల్లలకు కూడా అంత గౌరవాన్ని ఇప్పిస్తారు. విద్యార్థులకు తమ చదువు ద్వారా ఏ పదవి పొందుతారో తెలుస్తుంది. మన బాబా టీచరే కాక సద్గురువు కూడా అయ్యారని మీకు తెలుసు. ఇది కొత్త విషయం. మన బాబా టీచర్ అయ్యారు, వారిని మనం స్మృతి చేస్తున్నాము. మనకు చదువు నేర్పించి ఈ విధంగా అంటే లక్ష్మీనారాయణులుగా తయారు చేస్తున్నారు. మన అనంతమైన తండ్రి మనల్ని వాపస్ ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చారు. రావణునికి ఏ ఇల్లు లేదు, రామునికి ఇల్లు ఉంది. శివబాబా ఎక్కడుంటారు? మీరు వెంటనే పరంధామంలో అని అంటారు. రావణుణ్ణి బాబా అని అనరు. రావణుడు ఎక్కడుంటాడు తెలియదు. రావణుడు పరంధామంలో ఉంటాడని అనరు, అక్కడ ఉండడు. రావణునికి స్థిరమైన స్థానమే లేదు, తిరుగుతూ ఉంటాడు, మిమ్మల్ని కూడా తిప్పుతూ ఉంటాడు. మీరేమైనా రావణుణ్ణి స్మృతి చేస్తారా? లేదు. ఎంతగానో తిప్పుతాడు. శాస్త్రాలు చదవమంటాడు, భక్తి చేయమంటాడు, అది చేయమంటాడు, ఇది చేయమంటాడు. దీనిని భక్తి మార్గం, రావణ రాజ్యం అని అంటారని తండ్రి చెప్తున్నారు. గాంధీ కూడా రామరాజ్యం కావాలని కోరుకునేవాడు. ఈ రథంలో మన శివబాబా వచ్చి ఉన్నారు. వారు గొప్ప తండ్రి కదా. వారు ఆత్మలతో పిల్లలు పిల్లలు అంటూ మాట్లాడతారు. ఇప్పుడు మీ బుద్ధిలో ఆత్మీక తండ్రి, ఆత్మీక తండ్రి బుద్ధిలో ఆత్మీక పిల్లలైన మీరు ఉన్నారు. ఎందుకంటే మన సంబంధం మూలవతనం నుండే ఉంది. ఆత్మలు పరమాత్మ చాలా కాలం నుండి వేరుగా ఉన్నారు. అక్కడ ఆత్మలు తండ్రితో కలిసి ఒకే చోట ఉంటారు. తర్వాత తమ తమ పాత్రలు చేసేందుకు వేరవుతారు. చాలా కాలపు లెక్క కావాలి కదా. ఆ తండ్రి కూర్చుని ఆ లెక్కంతా అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు. మీలో కూడా బాగా చదివేవారు నెంబర్ వారుగా ఉన్నారు. వారే మొట్టమొదట నా నుండి విడిపోయారు. వారే నన్ను బాగా స్మృతి చేస్తారు. అందువలన మళ్ళీ మొట్టమొదట్లోనే వచ్చేస్తారు. తండ్రి కూర్చుని పిల్లలకు సృష్టి చక్ర గూహ్య రహస్యాన్నంతా అర్థం చేయిస్తారు. పైన కూర్చుని అర్థం చేయించారని మీకు తెలుసు. ఇక్కడకు వచ్చి నేను ఈ కల్పవృక్షానికి బీజంను అని అర్థం చేయిస్తాను. ఈ మానవ సృష్టి రూపీ వృక్షంను కల్పవృక్షమని అంటారు. ప్రపంచంలోని మనుషులకు
ఈ జ్ఞానం ఏమాత్రమూ తెలియదు. కుంభకర్ణుని వలె నిద్రపోతున్నారు. ఆ తండ్రి మళ్ళీ వచ్చి మేల్కొల్పుతారు. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని మేల్కొల్పారు. ఇతరులందరూ నిద్రిస్తున్నారు. మీరు కూడా కుంభకర్ణుని వలె అసురీ నిద్రలో నిద్రిస్తూ ఉండినారు. బాబా వచ్చి మేల్కొల్పారు. పిల్లలు మేల్కోండి, మీరు సోమర్లై నిద్రలో నిద్రిస్తూ ఉండినారు. దీనిని అజ్ఞాన నిద్ర అని అంటారు. సాధారణ నిద్ర అందరూ నిద్రిస్తారు. సత్యుగంలో కూడా నిద్రిస్తారు. ఇప్పుడు అందరూ అజ్ఞాన నిద్రలో మునిగి ఉన్నారు. తండ్రి వచ్చి జ్ఞానం తెలిపి అందరినీ మేల్కొల్పుతారు. ఇప్పుడు పిల్లలైన మీరు మేల్కొన్నారు. బాబా మనల్ని తీసుకెళ్లేందుకు వచ్చి ఉన్నారని మీకు తెలుసు. ఇప్పుడు ఈ శరీరం, ఆత్మ రెండూ పనికి రాకుండా ఉన్నాయి. రెండూ పతితమైపోయాయి. ఆత్మ పూర్తిగా కల్తీ అయిపోయింది. 9 క్యారెట్ల బంగారు అంటే చాలా కొద్ది బంగారంతో సమానం. స్వచ్ఛమైన బంగారము అంటే 24 క్యారెట్ల బంగారం. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని 24 క్యారెట్ల బంగారు ప్రపంచానికి తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారు. ఆత్మలైన మిమ్మల్ని సత్యమైన బంగారు యుగానికి అర్హులుగా చేస్తారు. భారతదేశాన్ని బంగారు పిచ్చుక అని అనేవారు. ఇప్పుడు ఇనుప పిచ్చుక, రాతి పిచ్చుక అని అంటారు. నిజానికి చైతన్యం కదా. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు. ఆత్మను అర్థం చేసుకున్నట్లే పరమాత్మను కూడా అర్థం చేసుకోగలరు. మెరిసే నక్షత్రం అని కూడా అంటారు. చాలా చిన్న నక్షత్రం. డాక్టర్లు మొదలైన వారు కూడా దాన్ని చూచేందుకు చాలా ప్రయత్నించారు. కానీ దివ్య దృష్టి లేకుండా చూడలేరు. చాలా సూక్ష్మమైనది. కొంతమంది ఆత్మ కంటి నుండి వెళ్ళిపోయిందని, కొంతమంది నోటి నుండి వెళ్ళిపోయిందని అంటారు. ఆత్మ ఎక్కడకు వెళ్తుంది? మరో శరీరంలో ప్రవేశిస్తుంది. కానీ ఇప్పుడు మీ ఆత్మ అత్యంత పైకి శాంతిధామానికి వెళ్ళిపోతుంది. తండ్రి వచ్చి మనల్ని ఇంటికి తీసుకెళ్తారని పక్కాగా తెలుసుకున్నారు. ఒకవైపు కలియుగం, మరోవైపు సత్యుగం ఉంది. ఇప్పుడు మనం సంగం యుగంలో ఉన్నాము. చాలా అద్భుతం. ఇచ్చట కోట్ల కొలది మనుషులున్నారు. సత్యుగంలో కేవలం 9 లక్షల మంది మాత్రమే ఉంటారు. మిగిలిన వారంతా ఏమవుతారు? నాశనమవుతారు. తండ్రి వచ్చేదే నూతన ప్రపంచాన్ని స్థాపించేందుకు. బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది. తర్వాత పాలన కూడా 2 రూపాల ద్వారా జరుగుతుంది. అంతేకాని 4 భుజాల మనిషి ఎవ్వరూ ఉండరు. అలా ఉంటే శోభించదు. పిల్లలకు కూడా అర్థం చేయిస్తున్నారు. చతుర్భుజుడు అనగా శ్రీ లక్ష్మీ శ్రీనారాయణల సంయుక్త రూపం. స్త్రీ అనగా శ్రేష్టం. త్రేతాయుగంలో 2 కళలు తగ్గిపోతాయి. పిల్లలకు లభించే ఈ జ్ఞానం స్మృతిలో ఉండాలి. ముఖ్యమైనవి 2 పదాలు. తండ్రిని స్మృతి చేయండి. ఇతరులెవ్వరికీ అర్థం కాదు. తండ్రియే పతిత పావనుడు, సర్వశక్తివంతుడు. బాబా, మీరు మాకు మొత్తం విశ్వరాజ్యాన్నంతా ఇచ్చేశారు. ఈ లక్ష్మీనారాయణల విశ్వానికి యజమానులుగా ఉండేవారని మీకు తెలుసు. మళ్ళీ డ్రామా చక్రం తిరుగుతుంది. నంబర్వార్ పురుషార్థానుసారం సంపూర్ణ నిర్వీకారులుగా అవ్వాలి. వికారుల నుండి నిర్వీకారులు, నిర్వీకారుల నుండి వికారులుగా అవుతారని మీకు తెలుసు. ఈ 84 జన్మల పాత్రని లెక్కలేనన్నిసార్లు అభినయించారు. ఎన్నిసార్లో లెక్కించలేము. భలే జనాభాను లెక్కిస్తారు. కానీ మీరు తమోప్రధానం నుండి సతోప్రధానంగా, సతోప్రధానం నుండి తమోప్రధానంగా ఎన్నిసార్లు అయ్యారో లెక్కించలేరు. బాబా అంటున్నారు, ఇది 5000 సంవత్సరాల చక్రం. ఇది సత్యం. లక్షల సంవత్సరాలైతే గుర్తు కూడా ఉండదు. ఇప్పుడు మీలో గుణధారణ జరుగుతుంది. జ్ఞానం 3వ నేత్రం లభిస్తుంది. ఈ కన్నులతో మీరు పాత ప్రపంచంను చూస్తున్నారు. మీకు లభించిన 3వ నేత్రం ద్వారా నూతన ప్రపంచాన్ని చూడాలి. ఈ ప్రపంచం దేనికి పనికిరాదు. ఎందుకంటే పాతదైపోయింది. కొత్త ప్రపంచానికి పాత ప్రపంచానికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. మనమే నూతన ప్రపంచంలో యజమానులుగా ఉండేవారమని, మళ్ళీ 84 జన్మలు తీసుకుని ఇలా అయ్యామని మీకు తెలుసు. దీనిని
చాలా బాగా అర్థం చేసుకుని మళ్ళీ మనం ఇలా అవుతామని ఇతరులకు కూడా అర్థం చేయించాలి. బ్రహ్మ నుండి విష్ణు, విష్ణువు నుండి బ్రహ్మగా అవుతారు. బ్రహ్మ విష్ణువుకు గల వ్యత్యాసాన్ని చూస్తున్నారు కదా. విష్ణు ఎంత బాగా అలంకరింపబడి ఉన్నారో, బ్రహ్మ ఎంత సాధారణంగా కూర్చుని ఉన్నారో చూడండి. అయితే ఈ బ్రహ్మయే ఆ విష్ణువుగా అవుతారని మీకు తెలుసు. దీనిని ఇతరులకు అర్థం చేయించటం కూడా చాలా సులభం. బ్రహ్మ, విష్ణు, శంకరులకు పరస్పరం ఏం సంబంధం ఉంది? విష్ణు 2 రూపాలు, లక్ష్మీనారాయణులు అని మీకు తెలుసు. ఈ విష్ణువే దేవత నుండి మళ్ళీ ఈ మనుష్య బ్రహ్మగా అవుతారు. విష్ణు సత్యుగంలో ఉంటారు, ఈ బ్రహ్మ ఇక్కడే ఉంటారు. బ్రహ్మ నుండి విష్ణువుగా అయ్యేందుకు 1 సెకండు, విష్ణువు నుండి బ్రహ్మగా అయ్యేందుకు 5000 సంవత్సరాలని తండ్రి అర్థం చేయించారు. దీనినే తతత్వం అని అంటారు. బ్రహ్మను ఒక్కరినే తయారు చేయరు కదా. ఈ విషయాలు తండ్రి తప్ప వేరెవ్వరూ అర్థం చేయించలేరు. ఇక్కడ ఏ మనుష్య గురువు మాటే లేదు. ఈ బ్రహ్మ గురువు కూడా శివబాబా. బ్రాహ్మణులైన మీకు కూడా గురువు శివబాబాయే. వారిని సద్గురువు అని అంటారు. అందువలన పిల్లలు శివబాబా ఒక్కరినే స్మృతి చేయాలి. శివబాబాను స్మృతి చేయమని ఎవరికైనా సులభంగా అర్థం చేయించవచ్చు. శివబాబా నూతన ప్రపంచమైన స్వర్గాన్ని రచిస్తారు. ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడు శివుడు. వారు ఆత్మలైన మనకు తండ్రి. అందువల్ల భగవంతుడు పిల్లలకు చెప్తున్నారు, తండ్రినైన నన్ను స్మృతి చేయండి. స్మృతి చేయటం ఎంతో సులభం. పిల్లలు జన్మిస్తూనే అమ్మా అమ్మా అని దానంతటికి అదే వారి నోటి నుండి వెలువడుతుంది. తల్లి తండ్రి వద్దకు తప్ప వేరెవ్వరి వద్దకు పోరు. తల్లి మరణిస్తే అది వేరే విషయం. మొదట తల్లి మరియు తండ్రి, ఆ తర్వాత బంధుమిత్రులు వగేరా. అందులోనూ జంట జంటలుగా ఉంటారు. చిన్నాయన, పిన్నమ్మ ఇద్దరు కదా. కుమారి పెరిగి పెద్దదవుతూనే కొంతమంది పిన్నమ్మ అని, కొంతమంది అమ్మ అని అంటారు. ఇప్పుడు తండ్రి మీకు అర్థం చేయిస్తున్నారు, మీరంతా బాయి బాయి అంతే. మిగిలిన సంబంధాలన్నీ రద్దు చేస్తున్నారు. మనమంతా సోదరులమని భావిస్తే ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తారు. తండ్రి కూడా పిల్లలు తండ్రి అయిన నన్ను ఒక్కరినే స్మృతి చేయండి చెప్తున్నారు. ఆయన ఎంత గొప్ప అనంతమైన తండ్రి. ఆ గొప్ప తండ్రి మీకు అనంతమైన వారసత్వం ఇచ్చేందుకు వచ్చారు. మాటి మాటికి మన్మనాభవ అని చెప్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఈ మాటను మర్చిపోకండి. దేహాభిమానంలోకి వచ్చినంతనే మర్చిపోతారు. మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఆత్మలైన మనం శాలిగ్రాములము. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. తండ్రి అర్థం చేస్తున్నారు, నేను పతిత పావనుడును. నన్ను స్మృతి చేసినందున ఖాళీ అయిన మీ బ్యాటరీ పూర్తిగా నిండిపోతుంది. మీరు సతోప్రధానంగా అవుతారు. గంగలో జన్మ జన్మాంతరాలుగా మునుగుతూ వచ్చారు, కానీ పావనంగా అవ్వలేకపోయారు. గంగలోని నీరు పతిత పావని ఎలా అవుతుంది? జ్ఞానం ద్వారా మాత్రమే సద్గతి జరుగుతుంది. ఈ సమయంలో ఉండేదే పాపాత్ముల అసత్య ప్రపంచం. ఇచ్చిపుచ్చుకోవటం కూడా పాపాత్ములతోనే జరుగుతుంది. మనస, వాచ, కర్మన పాపాత్ములుగానే అవుతారు. పిల్లలైన మీకిప్పుడు జ్ఞానం లభించింది. మేము లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నామని మీరంటారు. ఇప్పుడు మీరు భక్తి చేయటం సమాప్తమైపోయింది. జ్ఞానం ద్వారా సద్గతి అవుతుంది. వీరు సద్గతిలో ఉన్నారు కదా. తండ్రి అర్థం చేయించారు, ఈ బ్రహ్మ అనేక జన్మల అంతిమంలో ఉన్నాడు. తండ్రి ఎంతో సులభంగా అర్థం చేయిస్తారు. పిల్లలైన మీరు ఎంతో శ్రమ చేస్తున్నారు. కల్పకల్పం శ్రమ చేస్తారు. పాత ప్రపంచాన్ని పరివర్తన చేసి నూతన ప్రపంచాన్ని తయారు చేయాలి. భగవంతుడు ఇంద్రచాలికుడు, రత్నాకరుడు, వ్యాపారస్తుడని అంటారు కదా. ఇంద్రచాలికుడు కదా. పాత ప్రపంచాన్ని నరకం నుండి స్వర్గంగా చేస్తాడు. ఇది ఎంత గొప్ప ఇంద్రజాలం. మీరు స్వర్గవాసులుగా అవుతున్నారు. ఇప్పుడు మనం నరకవాసులమని మీకు తెలుసు.
నరకము, స్వర్గము వేర్వేరుగా ఉన్నాయి. ఇది 5000 సంవత్సరాల చక్రం. లక్షల సంవత్సరాల మాటే లేదు. ఈ మాటలు మర్చిపోరాదు. భగవాను వాచ. ఎవరో పునర్జన్మ లేనివారు తప్పకుండా ఉన్నారు. శ్రీకృష్ణుడికేమో శరీరం ఉంది, శివునికి లేనేలేదు. వారికి నోరు తప్పకుండా కావాలి. మీకు వినిపించేందుకు వారు వచ్చి చదివిస్తున్నారు కదా. డ్రామానుసారం మొత్తం జ్ఞానమంతా వారి వద్ద ఉంది. దుఃఖధామాన్ని సుఖధామంగా చేసేందుకు వారు కల్పంలో ఒక్కసారి మాత్రమే వస్తారు. సుఖశాంతుల వారసత్వం తండ్రి ద్వారానే లభించింది. అందుకే మనుషులు కోరి తండ్రిని స్మృతి చేస్తారు. తండ్రి ఎంత సహజంగా జ్ఞానం ఇస్తున్నారో గమనించండి. ఇక్కడ కూర్చుని ఉన్న తండ్రిని స్మృతి చేయండి. పల్టీలాట గుర్తుపెట్టుకున్న మన్మనాభవ అవుతుంది. ఈ జ్ఞానంనిచ్చేవారు ఆ తండ్రి ఒక్కరు మాత్రమే. మేము అనంతమైన తండ్రి వద్దకు పోతున్నామని మీరంటారు. తండ్రి మనకు శాంతిధామము, సుఖధామానికి తీసుకెళ్లేందుకు దారి చూపుతున్నారు. ఇక్కడ కూర్చుని ఇంటిని స్మృతి చేయాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. ఇంటిని స్మృతి చేయాలి. నూతన ప్రపంచాన్ని స్మృతి చేయాలి. ఆ పాత ప్రపంచం సమాప్తమయ్యే తీరాలి. పోను పోను మీరు వైకుంఠాన్ని కూడా చాలా స్మృతి చేస్తారు. మాటిమాటికి వైకుంఠానికి వెళ్తూ ఉంటారు. ప్రారంభంలో కన్యలు మాటిమాటికి పరస్పరంలో కూర్చుని వైకుంఠానికి వెళ్ళేవారు. ఇది చూచి సంపన్న కుటుంబీకులు తమ పిల్లలను పంపేవారు. పేరే ఓం నివాస్ అని పెట్టారు. చాలామంది పిల్లలు వచ్చేశారు. తర్వాత గల్లాటాలు జరిగాయి. పిల్లలను చదివించేవారు. వారంతటకు వారే ధ్యానంలోకి వెళ్ళేవారు. ఇప్పుడు ఆ ధ్యానము, సాక్షాత్కారాల పాత్రను మూసేశారు. ఇక్కడ కూడా కబ్రిస్తాన్ తయారు చేసేవారు. అందర్నీ పడుకోబెట్టేవారు. ఇప్పుడు శివబాబాను స్మృతి చెయ్యండి అని చెప్పగానే ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు పిల్లలైన మీరు కూడా ఇంద్రచాలికులే. బ్రహ్మబాబా ఎవరిని చూచినా వారు వెంటనే ధ్యానంలోకి వెళ్ళిపోతారు. ఈ ఇంద్రచాలం ఎంత బాగుంటుంది. నవవిధములైన భక్తిలో భక్తులు ప్రాణత్యాగానికి కూడా సిద్ధమైనప్పుడు వారికి సాక్షాత్కారం అయ్యేది. ఇక్కడ ఆ తండ్రే స్వయంగా వచ్చారు. పిల్లలైన మిమ్మల్ని చదివించి ఉన్నత పదవిని ప్రాప్తి చేయిస్తారు. పోను పోను పిల్లలైన మీరు చాలా సాక్షాత్కారాలు చూస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా తండ్రిని ఎవరైనా అడిగితే గులాబీ పుష్పాలెవ్వరో, చంపక పుష్పాలెవ్వరో, సువాసన లేని పుష్పాలెవ్వరో, విషపూరిత పుష్పాలెవ్వరో బాబా చెప్పగలరు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, దేహ సంబంధాలన్నిటినీ రద్దుపరిచి ఆత్మల్ని బాయి బాయి అని నిశ్చయం చేసుకోవాలి. అంతేకాక తండ్రిని స్మృతి చేసి సంపూర్ణ వారసత్వానికి అధికారులు కావాలి. సెకండ్ పాయింట్, ఇప్పుడు పాపాత్ములతో ఇచ్చిపుచ్చుకోరాదు. అజ్ఞాన నిద్ర నుండి అందరినీ మేల్కొల్పాలి. శాంతిధామము, సుఖధామానికి వెళ్ళే మార్గం అందరికీ తెలపాలి. ఈరోజు వరదానము. మనస్సు బుద్ధి యొక్క ఏకాగ్రత ద్వారా సర్వసిద్ధులను ప్రాప్తి చేసుకునే సదా సమర్థాత్మా భవ. సర్వసిద్ధులను ప్రాప్తి చేసుకునేందుకు ఏకాగ్రత శక్తిని పెంచుకోండి. ఈ ఏకాగ్రత శక్తి సహజంగా నిర్విఘ్నులుగా చేస్తుంది. శ్రమ చేసే అవసరం ఉండదు. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు అనేది సులభంగా అనుభవం అవుతుంది. సహజంగా ఏకరస స్థితి తయారవుతుంది. అందరి పట్ల కళ్యాణకారి వృత్తి, సోదర దృష్టి ఉంటుంది. కానీ ఏకాగ్రంగా అయ్యేందుకు
ఎంత సమర్థంగా అవ్వాలి అంటే మనసు బుద్ధి సదా మీ ఆజ్ఞానుసారం నడవాలి. స్వప్నంలోనైనా ఒక్క సెకండు కూడా అలసడి ఉండరాదు. స్లోగన్: కమల్ పుష్ప సమానం భిన్నంగా ఉంటే ప్రభు ప్రేమకు పాత్రలుగా అవుతారు. అచ్చా. ఓం శాంతి.